హలో అండి, ఇవాళ వంకాయ దోసకాయ చట్నీ చేస్తున్నాను. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. దాంట్లో ఈ వంకాయ ముక్కలు, ఇవ్వండి పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకుందాం. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఈ ముక్కలు మగ్గడానికి సాల్ట్ కూడా వేస్తున్నాను. దీని మీద మూత పెట్టేసి మగ్గించుకుందాం. ముక్కలు బాగా మగ్గినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. వీటిని కొంచెం చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇదిగోండి జీలకర్ర, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అండి. దీని బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఈ ముక్కలు కూడా వేసేసి మిక్సీ చేస్తున్నాం. మిక్సీ పట్టేసానండి. ఈ దోసకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో కలిపేసుకోవడమేనండి. మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా మన ఉల్లిపాయ ముక్కల్లాగా కోసుకుని దీంట్లో కలిపేసుకోవడమే. కలిపేస్తున్నాను నేను. దీనికి కొద్దిగా పోపు వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. అలా ఇష్టమైన వాళ్ళు అలా కూడా తినచ్చు. నేను కొద్దిగా వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం కరివేపాకు. పోపు దీంట్లోకి వేసేస్తున్నానండి. ఇంతేనండి మన టేస్టీ వంకాయ దోసకాయ పచ్చడి.